అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో మేమిద్దరం దత్తక్షేత్రమైన గాణగాపురం వెళ్ళొచ్చాం. గాణగాపురం అనగానే మనకు నృసింహ సరస్వతి స్వామివారు, సంగమం, సంగమేశ్వరుడు, మఠం, కళ్ళేశ్వర స్వామి గుడి, అష్టతీర్థాలు, ఆయన విశ్రాంతి తీసుకున్న విశ్రాంతి కట్ట, నాగాలయం, మహాసతి కట్ట, ఇలా కొన్ని చూడాల్సిన ప్రదేశాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకు తెలుసు, చూస్తాం. అలా కాకుండా ఫొటోస్, వీడియోస్, ఇన్స్టా వీడియోస్, యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటివి చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి వీటితో పాటు మరొక ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. భీమా నదికి పక్కనే ఒక 9 చిన్న చిన్న గుడులు, గోపురాల్లాగా వాటికి మెట్లు, చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశం ఇక్కడ ఉందని మాకు తెలియదు. రెండోది ఏంటంటే అప్పుడు ఆరోగ్యం కూడా చక్కగా లేదు. అందుకే నేను ఏ వీడియో చేయలేకపోయాను. ఈ వీడియో అంటే లొకేషన్ బాగుంది కదా అని రికార్డ్ చేశాను. కానీ అప్లోడ్ చేయాలంటే ఎందుకులే, అది మనకు ప్రైవేట్గా ఉంచుకుంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఎవరైనా గాణగాపురం వెళ్తే అలాగ తీసుకుందాం అనుకుంటే ముందుగానే చెప్తే దానికి తగినట్లుగా డ్రెస్ అది తీసుకొని వెళ్తారు కదా. సో పనికొస్తుందేమో అన్న ఒక ఆలోచనతో చేయడం జరిగింది. అలానే వేరే ఫోన్లో రికార్డ్ చేసి అందులో కాస్త ఎడిట్ చేసి తర్వాత మళ్ళీ ఇందులోకి పంపించుకొని మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేయడం వలన ఇది కొంచెం వీడియో కట్గా అలా బాగాలేనట్టుగా ఉంది. కానీ పక్కాగా మీకైతే నచ్చుతుంది. మీరు అక్కడికి వెళ్ళి అంటే సూర్యోదయం అప్పుడైనా లేదా సూర్యాస్తమమైనా చాలా బాగుంటుంది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ నదిలో అంతగా నీరు లేదు అసలు, అందుకని కొంచెం తక్కువ అందం. లేదంటే నీరున్నప్పుడు వెళ్ళారంటే ఇంకా బాగుంటుంది. ఇది నా అభిప్రాయం. ఇంతేనండి ఈ రోజుకి మరి.